రుణమాఫీ అడిగిన రైతులపైన సిఐ రుబాబు. రుణమాఫీ అడిగిన రైతులపైన సీఎం రుబాబు చూపించిందట సిఐ. ఇది ఎక్కడ? కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఇది. సో సిఐ రజితారెడ్డి ఏం చేసింది అంటే, అక్కడ కొంతమంది బ్యాంకర్లు వచ్చి, అక్కడ ఎంఆర్ఓ కార్యాలయమో సంథింగ్ అది బ్యాంకో, వాడికి వచ్చి రైతులు, మహిళా రైతులు కానీ కొంతమంది ఒక 150 మంది రైతులు వచ్చి రుణమాఫీ కాలేదు, మా దగ్గర అన్ని ఆధారాలు మాకు ఎందుకు అయితే అని చెప్పి క్వశ్చన్ చేస్తూ వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేసి అడగూస్తున్నారు, ధర్నా కూర్చున్నారు. సో మీరు అనుకోవచ్చు, మళ్ళీ మీరు ఏమనుకోవచ్చు, బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ రైతులై ఉండొచ్చు, లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, అందుకే అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ అలా రియాక్ట్ అయిందని అన్నది. సో పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అయిన తీరు చూద్దాం ఒకసారి, ఆమె ఏం మాట్లాడింది అనేది. ఇగో అర్థమైంది కదా మీకు? 1,00,000 రూపాయల రుణమాఫీ కోసం మేము కూర్చున్నామని చెప్పి వాళ్ళు చెప్తుంటే, రుణమాపా? ఏం రుణమాఫీ? రుణమాఫీ ఎక్కడిది? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ 1,00,000 రూపాయలు ఖర్చు కావాలంటే ఎవరికి కావాలి? 1,00,000 రూపాయలు ఖర్చు మీరు తీసుకుంటారా? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, అంటే ఈ రైతులను అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు బయటకు రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటుంది ఆమె. అంటే ఎందుకు ఖర్చు అవుతుంది? ఏం పాపం చేసిన ఖర్చు అవుతుంది? రైతుల దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారా మీరు? ఈ విషయం పైన డెఫినెట్గా మేము డీజీపీని కోరుతున్న ఒక అంశం ఏంటంటే, రైతుల పైన ఎవరు జులిపించినా ఆ మాటలు అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు అరెస్ట్ అయితే బయట రావడానికి మళ్ళీ 1,00,000 రూపాయలు అవుతుంది అంట. మరి ఎక్కడ ఎవరికి ఆ 1,00,000 రూపాయలు? ఈ చొప్పున ఎంతమందిని అరెస్ట్ చేసి ఈ రకంగా డబ్బులు తీస్తున్నారు మరి మీరు చెప్పాలి. ఈ సిఐ రజితారెడ్డిని కానీ, మహిళా సిఐఏ కావచ్చు, అధికారే కదా, ఆవిడ మహిళే కావచ్చు, మేము అడుగుతున్నాం. ఆ రైతులను అరెస్ట్ చేసి బయటికి వదిలిపెట్టాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంటుంది ఆమె. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బయట రావడానికి మళ్ళీ 1,00,000 ఖర్చు అవుతుంది అంటుంది. అంటే ఈ చొప్పున ఎంతమంది అరెస్ట్ చేసి ఎన్ని రకాల డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర మీరు? రైతులు ఒక్కరనే కాదు, ఎంతమంది సామాన్యులు అరెస్ట్ చేసిరు, ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిరు, ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, అలాగే ఎన్ని లక్షల రూపాయలు డబ్బు సొత్తు చేసుకున్నారు. వెంటనే డీజీపీని ఒకటి కోరుతున్నాం, రైతుల పైన జులిపించినటువంటి సిఐ రజితారెడ్డిని వెంటనే విధుల నుంచి బహిష్కరించండి, మీరు సస్పెండ్ చేయాలి. ఎందుకంటున్నా అంటే రైతులు వాళ్ళంతా చూడండి, అక్కడ ప్రొవోకేటెడ్ బాగా కనబడుతుందిరా, అగో చేతిలో సంచి పెట్టుకొని సాదా సీదాగా వచ్చి మహిళలు అక్కడ ధర్నా చేస్తున్నారు. అయ్యా మీది పోయేదేమున్నది? మీదేం పోతుంది? ఆ అధికారి ఎవడో సమాధానం చెప్పడా? ఆ సమాధానం చెప్పాల్సిన అధికారి సమాధానం చెప్పడా? మీరేమున్నది? మీరెందుకంత రుబాబు చూపించాలి? మీరెందుకంత అత్యుత్సాహం చూపించాలి? మీకేమైంది అంత అత్యుత్సాహం ఎందుకు? ఇక పోలీస్ అధికారి ఇక్కడ 3 సింహాలు కలవంగానే ఏది పడితే చేయవచ్చు అనుకుంటారా? ఏమంటారు ఇంకా? మీరు కనుక లోపలికి పోతే బయట 1,00,000 రూపాయలు ఖర్చు అయితే కస్టడీ తీసుకోండి, వీళ్ళందరూ కస్టడీ తీసుకోండి అని చెప్పి అంటుంది. వాళ్ళు ఏం తప్పు చేసిరు? వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ రావడం లేదు, ఎందుకు రావడం లేదు? అక్కడ కూర్చొని ధర్నా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వాలనే చెప్పడానికి సంబంధిత అధికారి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఇంకెవరైనా పై స్థాయి అధికారులు ఉంటారు, జిల్లా వ్యవసాయ అధికారి ఉంటాడు, వీళ్ళు సమాధానం చెప్తారు కదా. మీకేమున్నటువంటి అత్యుత్సాహం ఎందుకు వచ్చింది? మీకు ఇంత రుబాబు ఎందుకు? అధికార అహంకారం అనంతా. మీరు వెంటనే బేషరత్తుగా డెఫినెట్గా, లేదనంటే ఇంకా మితిమీరిపోతాయి ఈ పోలీస్ ఆగడాలు. జర్నలిస్టులమే దాడులు చేసిర్రు, ఈ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులమే దాడులు చేసిర్రు, మహిళా జర్నలిస్టులమే దాడులు చేసిర్రు. మీరు అంతర్మల్లా వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్. అరే బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ నీకు ఎట్లా చెప్తావు భయ్? అయితే కావచ్చు, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కొడతారా? దాడులు చేస్తారా మీరుకి వచ్చి? జర్నలిస్టుల మీద దాడులు అయిపోయినాయి, నిరుద్యోగుల మీద దాడులు అయిపోయినాయి, మహిళా జర్నలిస్టుల మీద దాడులు అయిపోయినాయి, ఇప్పుడు రైతుల మీద దాడులకు వచ్చిర్రా. ఇంకా మితిమీరిపోతుంది ప్రభుత్వం. వెంటనే డీజీపీ బేషరతుగా ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలి. రైతుల మీద రుబాబు చూపించింది. ఏమన్నది? బయట రావడం 1,00,000 రూపాయలు. మీరు వెంటనే మీరు ఎంక్వైరీ కూడా ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ ఆవిడ మీద ఎంక్వైరీ కూడా వేయాలి. మీరు ఏమని? మీరు బయట రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయిద్దని ఆ ఆఫీసర్ చెప్తుందనంటే, ఈ చొప్పున ఈ లెక్కన ఎందుకు ఖర్చు పెట్టాలి? 1,00,000 రూపాయలు ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేసినా ఖర్చు పెట్టాలి. కట్ చేస్తే ఈ లెక్కన ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసింది, ఎన్ని కేసులలో వచ్చిన వారందరి మీద లక్షలు వసూలు చేసింది అనేది వెంటనే ఎంక్వైరీ వేయాలి. ఏసీబీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే తన మీద మీరు యాక్షన్ ప్లాన్ రూపొందించి విచారణ చేపట్టాలి. అవసరమైతే తన మీద యాక్షన్ ఉండాలి కూడా. సో ఇక్కడ చూడండి, మళ్ళా వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా రైతులు కదా. వాళ్ళు ఏం పోయింది? పోలీస్ ఆఫీసర్ పోయిందేమన్నాడా? సంబంధిత అధికారి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్తారు. చూడండి ఇక్కడ
కవర్ల ఫైల్స్ ఆ కాగితాలన్నీ పట్టుకొని వచ్చి ఇంకో వాడ రైతులు అడ కూర్చొని ఉన్నారు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, రుణమాఫీ కావడానికి వచ్చినామమ్మా మేము అని చెప్పి పోలీస్ ఆఫర్ చెప్తున్నారు. ఏమంటుంది ఆమె, ఏది మీరు రుణమాఫీ ఏది మీ కథ ఏంది అంటే సింపుల్ అయిపోయింది ఆమెకి. మీకు రావచ్చమ్మా, మీరు సిఐగా ఉన్నారు కాబట్టి మీకు నెల కాగానే టెన్షన్గా ఎవరికి వచ్చినా రాకపోయినా మీకు జీతాలు వస్తాయి. కట్ చేస్తే జీతాలే మీకు సైడ్ ఇన్కమ్, అసలు ఇన్కమ్ వేరే ఉంటుంది. మీరు చెప్పిన మాటలు చూస్తే అర్థమవుతుంది, అర్థమవుతున్నది. సో మీకున్నటువంటి ఆ వెసులుబాట్లు, మీకున్న లగ్జరియస్లు, బయటికి పోవాలన్న సెక్యూరిటీ, మీకు అన్ని వెసులుబాట్లు, అన్ని రకాల వాటిని ఏమంటారు మీకు ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని రకాలుగా మీకు వెసులుబాట్లు ఉంటాయి. ఆ రైతులు వాళ్ళకి రైతులకు ఏముంటాయి మళ్ళీ గట్టిగా వర్షం కొట్టేదంటే ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో మళ్ళీ 4 రోజులు వర్షాలు కొడితే మళ్ళీ ఆగమైపోయి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ అమ్మ అయ్యా అని చెప్పి మళ్ళీ ఏడుచుడు తప్ప వాళ్ళకి ఏముండదు, కన్నీళ్ళు తప్ప ఏముండయి. వాళ్ళ మీద మీరు జులిపించాల్సింది. ఎన్నో ల్యాండ్ కబ్జా అవుతుంది, అక్కడ చూపించండి మీరు జులుమేందో. రౌడీ షిట్టర్ల మీద చూపించండి మీరు జులుమేందో. సమాజాన్ని భ్రష్టు పట్టించేవారి మీద చూపించండి మీరు జులుమేందో. వ్యవస్థని ఆగం పట్టించే వాళ్ళు చూపించండి మీరు జులుమేందో. ఈ రైతుల మీదనా, సామాన్య రైతులు వాళ్ళు చూడండి ఒకసారి, అక్కడ జూమ్ చేయి. వాళ్ళు చేతులలో కవర్లు పట్టుకొని, ఊర్లలో పొంటి ఇట్లే కవర్లు పట్టుకొని, కాగితాలు పెట్టుకొని, ఇంకో గిదయ్యా మా ఆధార్ కార్డు, గిదయ్యా మా రేషన్ కార్డు, మాకు ఎందుకైతే చూడురు అని చెప్పి ఆవేదన పూర్తంగా ఆడికి వచ్చి అధికారుల దగ్గర మాట్లాడుతూ పోతారు. ఆడికి వచ్చినటువంటి వీళ్ళ మీద మీరు జులుం చూపించేది, రుబాబు చూపించేది. వెంటనే ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ పైన రాష్ట్ర డీజీపీ, హోంశాఖ మంత్రి మనకి ఎట్లా లేడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా వెంటనే తన మీద యాక్షన్ ప్లాన్ ఉండాలి. ₹1,00,000 ఖర్చు అయితే మీరు బయటకు రావడానికి అంటుంది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే ఈ చొప్పున ఆ మహిళా ఆఫీసర్ ఎంతమంది మీద ఎన్ని రకాలుగా ₹1,00,000 సంపాదించింది, ఈ విషయంలో వెంటనే మీరు విచారణ చేపట్టాలి. మళ్ళొకసారి చూపిస్తా వీడియో మీకు. ₹1,00,000 కట్టేదాకా ఇంటికి తిరిగిరారట. సంపేరి వాళ్ళు రాజ్యానికి కీడియేషన్ మనుషులు కదా రైతులు అంటే. సంపేరి సపడేక ఇంత జులుమా, ఏంది అహంకారం? అధికారం ఉంటే అంతలా ప్రవర్తించాలా? మీకు నిజంగా ఇబ్బంది ఉంటే వాళ్ళని సామరస్యంగా లేదయ్యా అధికారి దగ్గర తీసుకపోతా, నేను పరిష్కారం చేయించే ప్రయత్నం చేస్తాను, అధికారితో మీకు మాట ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించి మీరు పెద్దమని చేసుకుని బయటకు రావాల్సింది. ఈ విషయమేనా? ఒక్కసారి విందాము. రుణమాఫీ గురించి బాధితులు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం మీ అభిప్రాయాన్ని. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అన్న, అది రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం. రాజన్న సిరిసిల్ల జిల్లా, చెప్పండి. 225 అది రుణమాఫీ ఉందన్న. ₹2,25,000 2,25,000 ఉన్నాయి. ఎక్స్ట్రా అమౌంట్ కట్టిరు ఆల్రెడీ? కట్టేశాను. ఓకే, సో అవుతుంది. దాని గురించి రోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మీ ఫోన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నా కోదాడ దగ్గర ఒక దగ్గర రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయమో ఇక్కడ బ్యాంక్ ఆఫీసు మొత్తం మీద ఎక్కడికో పోయి వాళ్ళు ధర్నా చేస్తారు మాకు రుణమాఫీ కాలేదని. నిరసన తెలుపుతున్నారు ఆడోళ్ళు కోదాడ దగ్గర. ఒక్కసారి కాదన్న, ప్రతి మండల కేంద్రంలో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రుణమాఫీ. రైతులు అంటే చీపు కనబడుతున్నారు ప్రతి. ఇక్కడ ఏమైందంటే ఒక పోలీస్ అధికారి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే వాళ్ళు బయట రావడానికి ₹1,00,000 ఖర్చు పెట్టుకోవాలని వాళ్ళ మీద జులుం చూపిస్తుంది. అవును అన్న, ఇప్పుడే చూసిన నేను న్యూస్ చూద్దా, ఇప్పుడే చూసిన యూట్యూబ్ లో. అంటే రైతులు అంటే గంత చీపు కనబడుతున్నారు. హామీలు ఇచ్చుడు వాళ్ళంటే, అరెస్ట్ చేసుడు వాళ్ళంటే. పోయిన ప్రభుత్వం కాలేదనే కదా అన్న ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నది. అవును, వాళ్ళు హామీలు ఇవ్వమన్నారు. పోనేమో వెంటనే కట్టండి డబ్బులు, మీకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టండి చెప్తా అంటారు తుమ్మల నాగేశ్వరరావు. ఏమన్నాడు ఫస్ట్ స్పీచ్ లా? ఎక్స్ట్రా అమౌంట్ కట్టమన్నాడు అన్న. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. అవును, కట్టమన్నాకనే రైతులకు చాలా మంది కట్టింది ఇప్పటికి. దానికి దిక్కు దిశ లేదు, దానికి దిక్కు దిశ లేదు. అడిగే వరకల్లా అరెస్ట్ చేస్తామంటారు ఇట్లా. ఇప్పుడు చెప్పింది వాళ్ళన్నా మీరే, ఇప్పుడు చెప్పింది మీరే. సీఎం కూడా చెప్తాడన్నా ఎక్స్ట్రా అమౌంట్ కట్టండి వెంటనే డబ్బులు వేస్తామంటాడు. మీ దగ్గర నడుస్తుందా ఇట్లా ధర్నాలు నడుస్తున్నాయా? ధర్నా నిరసన నడుస్తున్నాయా? ప్రతి ఒక్కసారి నడుస్తుందన్న. నిన్న సిద్దిపేట వెళ్ళినాం, మళ్ళా 5వ తారీఖు నాడు. మీరంతా బీఆర్ఎస్ పార్టీలోనా అన్న? మాకు పార్టీలు అవసరం లేదు, రైతు పార్టీ ఒకటే, భారతీయ కిసాన్ సంఘ్.
వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఈ వార్త మీరు మాట్లాడినా లేకపోతే నేను మాట్లాడినా వీళ్ళందరూ ఏమంటారంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలతో మాట్లాడిస్తున్నారు అన్నదో బాధ ఉంటుంది. అన్న మేము పక్కా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ఉన్నది. మీరు కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు. మీరు చాటుకుండి ఓట్లు వేయించిన ఆల్రెడీ చాటుకుండి కాంగ్రెస్ ఓట్లు వేయించినావు నువ్వు. ఓయించిన ప్రభుత్వం చేంజ్ అయితే రైతు ఏమన్నా మార్పు వస్తుందని చూస్తే అంటే రాజశేఖర రెడ్డి లెక్క మళ్ళీ రుణమాఫీ అయిద్ది అనుకున్నావు. అవునన్నా ఇలాంటి పరిస్థితి రైతు పరిస్థితి హామీలు ఇచ్చుడు తప్పుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వ్యక్తివే పక్కా అన్న. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానించాలి కాంగ్రెస్ సపోర్ట్ నేను అయినా తిరిగా నాకు అవసరం లేదు రాజకీయం. అభిమానం అంతే ఇక అభిమానం ఓట్లు వేయించినప్పుడు ఫస్ట్ రైతును భారతీయ కిసాన్ సంఘ్ సభ్యుని మాకు రైతులు ముఖ్యం పార్టీలు నాకెందుకు. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులు ఏం చేస్తే బాగుంటుంది అంటావు మరి అభిప్రాయం ఏంది అన్న? పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఏ అధికారం ఉంటే అలా సపోర్ట్ ఇస్తారు. అవును అంటే రైతు అంత చీప్ గా. అంటే ఇక్కడ ఈ పోలీస్ అధికారి ఏమంటది అంటే ఇంకో మాట, మీరు ₹1,00,000 కోసం రుణమాఫీ కోసం పోరాడతారు కదా, మీరు జైలుకి పోతే మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెడితే కానీ బయటకు రారు అంటుంది. అది చూపిన్నా అన్న వెంటనే తొలి వెలుగు పీడిఎస్ కున్నా వాట్సాప్ ఉన్నది. 5వ తారీఖు నాడు కామ్రేడ్ లో భారతీయ కిసాన్ సంఘ్ ఏ పార్టీలు మాకు సంబంధం లేదు. మళ్ళీ ఎవరన్నా మీరు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కానీ ఇంకే పార్టీ సపోర్ట్ తీసుకున్నా ఉద్యమం నీరుగారిపోతుంది. నిజంగా రైతులైతే ఉద్యమం చేస్తే ఏం కాదు, కానీ పార్టీల సపోర్ట్ తీసుకుంటే అసలు దానికి ఎసరు వస్తుంది. అవసరం లేదన్న పార్టీలు మాకెందుకు, రైతు పార్టీ మాది భారతీయ కిసాన్ సంఘ్ స్వచ్ఛందంగా సిద్దిపేటలో జరిగింది. రేపు 5వ తారీఖు నాడు కామ్రేడ్ ఉన్నది వాట్సాప్ పెడతాను. ప్రతి ఒక్క రైతుకు మీకు షేర్ చేయండి కొంచెం మా తరఫున. డెఫినెట్ గా రైతుల సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాం. డెఫినెట్గా అభిప్రాయం షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇది అంటే అర్థమైంది కదా, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆ రైతు ₹2,25,000 రుణం ఉంటే పైన ₹25,000 కట్టేసినట్టు 2 లక్షల లోపున ఇంకెప్పుడు మాఫీ చేస్తానని అడుగుతున్నాడు. ఈ రకంగా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయట. ఇదే రకంగా పోలీసుల జులుం కూడా కనబడుతుందట. ఆ రైతు చెప్తున్నాడు, రైతు సంఘం పేరు కూడా చెప్తున్నాడు, భారతీయ కిసాన్ సంఘ్ అని చెప్పి. సో 5వ తారీఖున కామారెడ్డిలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టబోతున్నారట. సో ఇది ఉధృతం కాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నిటి మీద సమీక్షలు చేయడానికి సమయం ఉన్నది, అన్నిటి మీద మీకు పకడ్బందీగా చేయడానికి సమయం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఆందోళన కలిగిస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం మీద సమీక్ష చేసి ఇది పకడ్బందీ ప్రకటన, ఇంకో 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళకి ఇది ఇంత కట్టండి, కుటుంబ సర్వే చేసినాము ఇంత, ఈ కుటుంబ సర్వే ఆధారితంగా ఓ పలానా తేదీన మేము రుణమాఫీ చేయబోతున్నాము. ఆ పకడ్బందీగా మాట చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓ విద్యాశాఖ మీద మీకు సమీక్ష ఉండదు, ఒక హోంశాఖ మీద సమీక్ష ఉండదు, ఒక రైతు సమస్య మీద సమీక్ష ఉండదు. మీరు ఏం చేస్తారు మరి? మీరు చేసే పని ఏంది? మీరు చేసేటువంటి కార్యక్రమం ఏంది? సో వెంటనే డీజీపీని అయితే మేము కోరుతున్నాం, ఈ పోలీస్ ఆఫీసర్ మీద ఏం యాక్షన్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే మీరు బయటికి రావడానికి కూడా ₹1,00,000 ఖర్చు అయితే అనే రకంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు అర్థమైతలేదు? అంత అహంకారం ఎందుకు అర్థమైతలేదు? సమాధానం అధికారులు చెప్తారు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.